పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్ష రాసి పాస్ అయిన వాళ్లకు జాబ్ దొరికిందంటే మీరు పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు, కమిషన్ తీసుకుని బాగా సంపాదించచ్చు. ఈ మోడల్ టెస్ట్ పేపర్ చూశాను, చాలా కష్టంగా ఉంది. ఇంగ్లీష్లో ఒక సామెత అంటారు కదా, దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే అని. మీలో గొప్ప విద్వాంసుడు ఏం రాశాడో తెలుసా? విల్లంబులు తీసుకొచ్చేవాడికి దారివ్వాలి అని. ఇంకా గొప్పళ్ళున్నారులే. తాజ్మహల్ కలకత్తాలో, కుతుబ్ మినార్ హైదరాబాద్ లో, మన రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఎగరేస్తాడే రెడ్ ఫోర్టు, అది తెన్కాసి పక్కనుందట. అన్ని విషయాలు బాగా గుర్తుంచుకోవాలి, ప్రత్యేకించి పేర్లు. కేవలం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారానే అమెరికన్ ప్రెసిడెంట్ గా అయ్యాడే ఒక ఆయన. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడి చివరికి తన ప్రాణాల్ని కూడా త్యజించాడే ఒక ఆయన. ఆయన పేరేంటంటే పేరేంటి? అబ్రహాం లింకన్. ఏంటి సార్, మీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? మీరు అడిగిన ఆ అమెరికన్ ప్రెసిడెంట్ పేరు అది కాదు, నీ పేరు. సందీప్ ఎస్ నాయుడు. తెలిసిన వాళ్ళందరూ చందు అని పిలుస్తారు. నాకు నీ మీద ప్రేమ లేదు కాబట్టి జంతు అని పిలుస్తాను. హలో, సౌదీ జమాలియరా? ఏంటి అంబాసిడరా? వద్దు వద్దు వద్దు. పిల్లని చూసేది వాడి కోసమే, పెళ్లి చేసుకునేది వాడే. కానీ నేను వాడి మేనమావను మాత్రమే. ఈ సౌదీ జమాలికి మానాభిమానాలు ఉన్నాయి. నేను వేసుకున్న ఈ సిల్క్ జుబ్బా ఎంత ఖరీదైందో నీకు తెలుసా? నేను రావాలంటే ఇన్నోవాయే కావాలి, అది కూడా తెల్లది. ఎందుకంటావా? నేను తెల్ల జుబ్బా వేసుకున్నాను కదా, అందుకే. లేకపోతే సైలో అయినా సరే, కానీ తెల్ల రంగే కావాలి. నా జుబ్బాకి మ్యాచ్ కావాలి కదా. ఊరు నా కొడక, నిన్ను కాదురా, నేను వేరే కుక్కనన్నాను. ముందు వాడిని పట్టుకోవాలి, లేదంటే వాడు పారిపోతాడు. ఎక్కడ దక్కున్నాడు ఎదవా? ఎర్ర రంగు చొక్కా వేసుకున్నవాడు ఇటువైపు వెళ్ళాడా? దీని ధరంతా కిలో 50. పోనీ ఊరికే తీసుకుంటావా? రే ఆగరా, అక్కడ వస్తున్నా. నాగో ఆగమంటుండే. ఎక్కడ పారిపోతారా? అగో కావాలా వద్దా? ఎక్కడికి రా, పారిపోతున్నా, నిన్ను పట్టుకుంటాను. ఏడ్చావులే. నిన్ను నేను వదిలిపెట్టను రా, వస్తున్నా. గఫూర్, బండి గురించి ఏ రంగు బండి అయినా పంపు, పర్వాలేదు, నా జొబ్బాకి మ్యాచ్ అయిపోతుందిలే. నేను డ్రైవ్ చేస్తున్నాను రా, తర్వాత పిలుస్తాను. శివరాం ఎవరు? నా కొడుకు సార్. సందీపా? అవునండి. వాడింకా తిరిగి వెళ్ళలేదా? ఇంకా ఏం కుదరలేదు. పిఎస్సి కోచింగ్కి వెళ్తున్నాడు. ఎంత చదివించి ఎలా కూలీకి వదిలేది? ఏం పని చేస్తే ఏం లేదు శివరామ్మా. అది కరెక్టే, కానీ ప్రతి తండ్రికి ఆశలనే ఉంటాయి కదా. మ్యూజిక్ రెడీయాగా? ఆగదురా, ఆగండి సార్, వెళ్ళి పని చూడండి రా. విలన్ మరి ఇతను హీరో. అది ముందు డైలాగ్ చెప్తాను, చెప్పండి. ఎవరు తెలియలేదు? ఎవరు అర్థం అవ్వలేదే? విలన్ నేను కదా. నేను అర్థం కాలేదా? నేను ఈ కౌరవ సామ్రాజ్యానికి రారాజుని, సుయోధనుని, అండర్వేర్ కింగ్. అండర్వేర్ కాదు, అండర్ వరల్డ్ కింగ్. సరే, ఈసారి సరిగ్గా చెప్తాను. ఏంటి అర్థం కాలేదా? కోదండపాణి రెడ్డి. కోవూరు పోవడానికి తయారుగా ఉన్నాను. మళ్ళీ మొదలు పెట్టావా? నీ పేరు కోదండపాణి రెడ్డి. నీ పేరుని మార్చేయచ్చు కదా. ఫాదర్ పేరు మార్చమని అడుగుతున్నాడు. అయితే వాణ్ణి మార్చాయి. అవసరం లేదు సార్, నేను చేసేస్తాను సార్. సరే, ఇప్పుడు నేను డైలాగ్ చెప్తాను. నువ్వు నాకు చేసిన ద్రోహం నా మనసులోనే దాచుకున్నాను. నువ్వు చేసిన ద్రోహాలన్నింటినీ గుండెలో పెట్టుకున్నాను. కాదయ్యా, గుండె. ఈసారి సరిగ్గా చెప్పవయ్యా. చెప్పింది కరెక్ట్ గా విని చెప్పవయ్యా. సరే సార్. నీ కుటుంబాన్ని నాశనం చేసే ధైర్యం ఇవన్నీ నేను చెప్పాలా? నువ్వే చెప్పాలి. నిన్ను, నీ కుటుంబాన్ని బెంచ్ సర్కిల్ లో నిలబెట్టే సత్తా నాకుంది. నేనంటే అయ్యో డైలాగ్ సరిగా చెప్పాను. ఏమిటయ్యా ఈ చెత్తవాగుడు? నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను. అయితే అదే చెప్పొచ్చు కదా. నాశనం చేసే శక్తి నాకుంది. తర్వాత డైలాగ్, నేను పూజించే దేవుళ్ళు, నేను ఉసాపించే దేవుళ్ళు. అయ్యో, నేను పూజించే దేవుళ్ళు. అది వదిలేసి ఇంకేదైనా ఉంటే చెప్పు. నేను పూజించే దేవుళ్ళు ఎప్పుడు నాతోనే ఉన్నారు. నేను కొల్చే దేవుళ్ళందరూ నాతో ఉన్నారు. నన్ను ఎదిరించకో. నా నిక్కరు తీయద్దు. ఇదేమైనా తిరునాళ్ళలో వేసే నాటకమా ఏంటి? నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్. నేను గంభీరంగా ఉన్నప్పుడు నిక్కరు ఊడదీయకండి. డైలాగ్ అది కాదు. ఇప్పుడు విలన్ మోహన్ చూసి చెప్పాలి.
పురుషోత్తముడట పురుషమూత్రమా పురుషమూత్రమా డైలాగ్ చెప్పాల్సిందే అలా కాదు చెప్తే అదిరిపోవాలి పురుషమూత్రమంట పురుషమూత్రమంట ఏంటి సార్ ఇది ఏం చెప్పినా ఒప్పుకోరు మీరు ఒకటి చెప్తున్నారు వాడేమో ఇంకోటి చెప్తున్నారు ఏం చెప్పంటారు చెప్పండి నేను చర్చి ఫాదర్ నయ్యా చర్చి ఫాదర్ అయితే ఏవైనా రాయచ్చా ఈ డైలాగ్ ఏం బాగోలేదు మీరు చెప్పండి ఊరుకోండి. అరే చూడండి ఈ గొడవలంతా రండి మనం పాటలు రిహార్సల్ సరే, చేద్దాం. ఏం చెప్పబోతున్నావ్? ఈయన ఇక్కడ డ్రామా రిహార్సల్స్ చేయని మనం వెళ్ళి పాటలు అయితే రిహార్సల్ సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఎందుకన్నా అన్నయ్య ఆ? అన్నయ్య ఏంటి నాన్నగారికి ఒంట్లో బాలేదు ప్రొద్దుట ఎయిర్పోర్ట్ కు వెళ్ళేటప్పుడు కళ్ళు తిరిగినట్లయింది రా రా నాకేం లేదులే నువ్వేం కంగారు పడకు మీరు లేవకండి కూర్చోండి నేనెలా కూర్చోగలను ఏ? ఎయిర్పోర్ట్ కి వెళ్లి సార్ మనవరాల్ని తీసుకురావద్దు. తల తిరుగుతున్న మీరేనా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఆవిడని తీసుకురాబోయేది ఆ అమ్మాయిని టాక్సీ పట్టుకురమ్మనొచ్చుగా అబ్బే, అది సరవదు. సార్కి అది నచ్చదు. అరే మీకు ఒళ్ళు బాగాలేకపోతే ఏం చేస్తారు అయితే నువ్వు వెళ్ళు అలా అయితే పర్వాలేదు కదా అదే నిజమే నువ్వు వెళ్ళొచ్చేయి లేకపోతే నీకు తెలిసిన కారు అరేంజ్ చేయి వద్దొద్దు. ఆ అమ్మాయి ఒంటరిగా బొంబాయి నుంచి వస్తుంది. పరిచయం లేని వాడు బండి ఏర్పాటు చేస్తే ఆయనకు అసలు నచ్చదు. నేనే పోతానులే. వద్దులే నేనే వెళ్తాను రెడీ అయి వస్తాను ఇప్పటికే టైం అయింది. స్నానం చేయాలని లేట్ చేయకు. బయలుదేరు. ఒక బాంబే నుంచి వచ్చే అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి నేను వెళ్ళేటప్పుడు కాస్త సేఫ్ గా వెళ్ళాలి కదా నాన్న అవును, నువ్వు అమ్మాయి పెళ్లి చూపులకు వెళ్ళటం లేదు కదా. అమ్మాయి నన్ను చూస్తుంది కదా ఓ, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే వీడు ఎలాగంటున్నాడో చూడు. పోనీ బాత్రూమ్ అయినా వెళ్ళొచ్చుగా అందులో సమస్య లేదుగా ఏం చెప్పను. మూడు జమాలన్నా రారా నా కొడక ఆపు ఆపు ఆపరా బండి దిగో ఈయన భార్య నుంచి ఎలాగైనా కాపాడు వినాయకుడా దిగు దిగు జమాలిక జమాలిక జమాలన్నా నేను అర్జెంట్ గా ఒక చోటుకు వెళ్తున్నాను నన్ను వదలండి నువ్వు ఎవరిని మోసం చేయాలని రా ఊరంతా తిరుగుతున్నావు. అరే నా మాట నమ్మండి అన్నా వద్దు అన్నా అన్నా ప్లీజ్ అన్నా 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 చాలా ముఖ్యమైనదన్నా అన్నా అన్నా ఈ జమాలినే మోసం చేద్దాం అనుకుంటున్నావా? బంగారం చూస్తా నాకు తెలీదా? అన్నయ్య. దీన్ని నువ్వు జేబులో దాచేసుకుంటే నేను అది కనిపెట్టాలనుకున్నావా? నేను విషయం చెప్పిన జమాలన్నా నా చెల్లెలు ఫీజు కట్టలేక మా అమ్మగారు నాకు ఈ చైన్ ఇచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురమ్మని చెప్పారన్నా. నీ కథలు నేను నమ్మనురా. జమాలన్నా. రేయ్, డబ్బు తీసుకునేటప్పుడు చెల్లెలు ఫీజు కట్టాలని తెలీదా? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాను. ఇప్పుడు మన లెక్క జమాలన్నా. సరిపోయింది. ఈ చైన్ తాకట్టు పెట్టి ప్లీజ్ అన్నా. 35,000 నేను తీసుకుంటాను రా. నీ చేతికి ఎప్పుడు డబ్బులు అందితే నువ్వు వెళ్ళి ఆ అన్నా, దాన్ని అన్నా. విడిపించుకో. ఏమంటావ్? ప్లీజ్ అన్న జమాలన్నా ఏ? మీరు చేసే చాలా తప్పన్నా నీకు నా మీద కోపం వచ్చాను నువ్వేమీ పీకలేవురా. నాకు నా డబ్బులు దొరికాయి. చెయ్యదులు నాకు పని ఉంది వెళ్ళాలి. నా దగ్గర భలే ఇరుక్కున్నాడు. అయ్యో ఓ ఎలాగైతేనే ఈ రోజు నాకు ఆ జమాలను గొడవ వదిలింది డ్రైవర్ నివేదిత మేడం ఎస్ రేపు సాయంత్రమా
సారీరా, నేనిప్పుడే మా ఊరొచ్చాను. లేదు, స్ట్రిక్ట్లీ అఫీషియల్. కొంచెం అంబియన్ సాంగ్స్ అవి చేయాలి. తెలీదు, మమ్మీ డాడీ బహుశా రేపు రావచ్చు. ఏయ్, యా ఓకే. ఏంటయ్యా ఇది? డోర్ని కాస్త మెల్లగా వేయలేవా? ఓకే. గ్లాస్ కొద్దిగా దించు, సౌండ్స్ వినాలి. సౌండా? దాన్ని కొంచెం ఆఫ్ చెయ్యి. అయితే మరి సౌండ్ వద్దంటే నాకే. ఇది ఎక్కడి నుంచి దిగొచ్చిందో నన్ను చంపడానికి. కింద దగ్గర నన్ను మోసం చేస్తావా? చూస్తాను రా, ఊరికే వదిలిపెట్టను. ఏం చేస్తాను చూడరా. ఆయన ఎందుకలా నిన్ను తిట్టాడు? అబ్బే అదేం లేదు, అతను ఒక శైలో బండి ఢీకొట్టాడు. అప్పటి నుంచి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. తనకి ఎక్కడ శైలో బండి కనిపించినా తను ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటాడు. తాతయ్య, అమ్మమ్మా, బాగున్నారా? 1 మినిట్. నేను చేరుకున్నాను మిథున్. జర్నీ బానే జరిగింది, అదేం పర్వాలేదు. తాతగారు బండిని పంపారు. ఓ మై గాడ్ మిథున్, తర్వాత మాట్లాడతాను. అసలు నువ్వు చేస్తున్న పనేంటయ్యా? ఇంత కేర్లెస్ గా నా బ్యాగ్ ని హ్యాండిల్ చేసేది? వాట్ నాన్ సెన్స్. కారు కీస్ ఎక్కడా? అవి ఎక్కడ వదిలేసావు? డ్రైవర్, నాకేం వద్దండి. తీసుకోవయ్యా, టీ తాగొచ్చు కదా. మీ నాన్న జీతంలో కట్ చేయంలే. తీసుకో, ధైర్యంగా తీసుకో, మొహమాట పడకుండా తీసుకో. ఒక్క నిమిషం. రాగి, నీ చీర చాలా బాగుంది. నువ్వు అందంగా ఉన్నావు. మీ ఆయన దుబాయ్ నుంచి రాలేదా? పోయిన వారం వచ్చారు. వచ్చాడా? ఏంటది? రమణి, బాగున్నావా? నీ వల్ల నాకు దెబ్బలు పడతాయనుకుంటాను. నువ్వు ఈయనతో కలిసి తిరిగితే నువ్వు చెడిపోతావు. ఆ ఆడపిల్లలు కనిపిస్తే చాలు చొంగ కారుస్తూ తిరుగుతాడు. హలో, మర్యాదగా చెప్పండి నాన్న. నేను వస్తాను నాన్న. ఏంట్రా? నాన్నకి ఒంట్లో బాలేదు, సారింట్లో కారు నడపడానికి వెళ్ళాడు. అయితే నేను బయలుదేరుతాను. నేను కూడా వస్తాను. మీ నాన్నగారికి ఏమైనా సీరియసా? అంత సీరియస్ ఏం అయ్యుండదు. ఎప్పుడో వచ్చేటట్టే తల తిరుగుంటుంది. మర్చిపోకుండా నేను కాల్ చేస్తాను. నన్ను చూడాలని అన్నావు కదా, రా. నాన్నగారు ఫోన్ చేశారు, నన్ను వెంటనే రమ్మని చెప్తున్నారు. ఏంటి, పెళ్లి చూపులా? నాకు అలాగే అనిపిస్తోంది. ఎవరితోనైనా ప్రశాంతంగా మాట్లాడి కూడా ఎవరు. అయితే వెళ్ళిపోయే ముందు చెప్పాలని పిలిపించావా? పర్వాలేదులే. ఇంటికెళ్ళిన తర్వాత పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు ముందు ఏమీ తెలియని సీతలాగా నుంచుంటావు, అంతేనా? అమ్మాయిల గురించి నాకు తెలియదా ఏంటి? నీకెందుకంత కోపం? నువ్వు అదేగా చేయబోతున్నావు. తలుచుకుంటుంటే నేను నవ్వు వస్తోంది. నేనేమలా చేయడం లేదు. మరేం చేస్తావు? అమ్మాయిలు కదా అలాగే చేస్తారు. నాకు ఆ పెళ్లి చూపులొద్దని నాతో చెప్పేస్తాను. ఎందుకలా? నేను వేరే అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పేస్తాను. దానికి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా. నేను నిన్నేమీ అడగలేదు కదా.
ఛ, అంతా పోయింది. పాప ఇక మేము మాట్లాడొచ్చు కదా? ఆ, ఇట్రారా. ఈ అమ్మాయికి హై రేంజ్ లో వెళ్ళాలట, ఏదో సౌండ్లు తీయాలంట. అందువల్ల రేపో ఎల్లుండో తిరిగి వస్తుందట. నాకైతే ఒళ్ళు బాగోలేదు, తల తిరుగుతుంది, నాకు వెళ్ళాలని లేదు. నా బదులుగా నువ్వు వెళ్తావా? అయ్యయ్యో తంతనా, నా వల్ల కాదబ్బా, దీనికి చాలా పొగరెక్కువ. నీకు కుదరకపోతే పర్వాలేదులే. ఏంటి నాన్న మీరు, వాళ్ళని ఇదేం టాక్సీ పట్టుకుని వెళ్ళమని చెప్పండి. వాళ్ళ తాతగారు కదా, నచ్చదు. చెప్పొచ్చులే గొప్ప సారు. ఏంటి శివరాం, వాణ్ణి వెళ్ళనివ్వు. వెళ్తాడండి. చెప్పరా. నేను వెళ్తాను సార్. నిన్నట్లా పోజులు కొట్టిందంటే ఎక్కడున్నానని కూడా చూడను, అక్కడే వదిలొచ్చేస్తాను. ఈ ఒక్కరోజే కదా, అడ్జస్ట్ అవరా. నేను వెళ్తాను, కానీ ఒక్క నిమిషం. ఈ రోజు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలా? తప్పకుండా. అయితే సరే. ప్రామిస్? ప్రామిస్? ప్రామిస్. హలో. హాయ్ నీతు, బయలుదేరావా? డ్రైవర్కి ఆరోగ్యం బాలేదు, వాళ్ళ అబ్బాయే వస్తున్నాడు. వాళ్ళ అబ్బాయా? అతను యంగా? యంగైనే. రికార్డ్ చేయడానికి నాకు కాస్త హెల్ప్ చేస్తాడు. వాళ్ళని నమ్మలేం, కొంచెం డిస్టెన్స్ లో ఉంచితే మంచిది. హే, ఆయనంత మోసగాడేం కాదు. మీరెక్కడికెళ్లాలో చెప్పలేదు. హై రేంజ్ నీకు అలవాటేనా? అలవాటే. మనం అక్కడికే వెళ్దాం. అక్కడ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. ఒక్క నిమిషం, ఇప్పుడే చెప్తాను. ఇప్పుడు మనం పేరేంటి? సందీప్ ఎస్ నాయుడు. కొంతమంది ప్రేమతో నన్ను చందు అని పిలుస్తారు. ఓకే మిస్టర్ సందీప్ నాయుడు, ముందుగా మనం వెళ్ళేది ఫారెస్ట్ ఏరియా అయితే బాగుంటుంది. ఓ, ఏయ్, ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టు. అవును, మీరెందుకు ఈ శబ్దాలు రికార్డ్ చేస్తున్నారు? ఈ ఒక సినిమా కోసం. సినిమా కోసమా? ఏంటా సినిమా? హిందీ సినిమా. హిందీనా? ఎవరు యాక్టర్స్? సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్. ఒక లవ్ స్టోరీలే. అలాగా? ఆ సినిమాకెందుకు ఈ శబ్దం అంతా? ఇలా బ్యాక్గ్రౌండ్ లో జరిగే కొన్ని సిచ్యుయేషన్స్ ఉన్నాయి ఆ సినిమాలో. ఓ, దానికి సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం కోసమే ఇదంతా. మనం సినిమాలో వినే సౌండ్స్ అన్నీ ఇలా రికార్డ్ చేసినవి. ఓ అలాగా. వాళ్ళు ఇలాగే పోజులు కొడతారా? నాకు చిన్న డౌటు, ఇలాంటి పనులన్నీ నేర్చుకుంటే గల్ఫ్లో మంచి స్కోప్ ఉంటుందా? ఎంతలా ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నా కూడా నాకు నచ్చేది ఇండియానే. ఇక్కడే ఉండి ఎక్సలెంట్ రిజల్ట్స్ ని కూడా పొందొచ్చు కదా, అవునా కాదా? అద్భుతంగా ఉందే. అయితే మాక్సిమం ట్రై చేయండి. నా సహాయం మీకు ఎప్పుడు కావాలన్నా ఉంటుంది. థ్యాంక్స్. ఇటువండి, నేను పట్టుకుంటాను. థ్యాంక్ యూ సందీప్. ఇక్కడ ఆపు. పాటలు డాన్సులు ఎంత బాగున్నాయి తెలుసా? మావాడు అంతకంటే బాగా చేస్తాడు. చేయలేరనుకో. లేదు లేదు, ఇవన్నీ రికార్డింగ్ కి బాగుంటాయి, కానీ వీళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. నేను చూసుకుంటాను. వాళ్ళని మాట్లాడకుండా ఉండమంటే ఉండలేరు, చెప్తే చాలా కోపడతారు. అయితే మనం వెళ్ళిపోదాం, వేరే ఎక్కడైనా ట్రై చేద్దాం. డాన్స్ అంటే అట్ట ఇట్ట డాన్స్ కాదు. కానీ ఇటువంటి సందర్భం ఇక దొరకదు. ఒక్క నిమిషం, నేను ట్రై చేస్తాను. అన్నా కూడా అయిపోతావు. ఫోటో తీసుకోవచ్చా? రెడీ రెడీ. ఆ లారీ దగ్గరికి వెళ్ళి నుంచోండి. అక్కడే. కెమెరా ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఉందిగా. సరే సరే, ఆ లారీ పక్కన. పద పద. పదరా. ఓకే రెడీ. ఓకే రెడీ. ఓ ఫోజ్ ఇవ్వండి. ఎలా ఉంది? ఇలా చాలా. ఇదెలా ఉంది?
ఓకేనా, థ్యాంక్ యూ. ఎలా వచ్చావు తమ్ముడు? ఓకే, థ్యాంక్స్. ఓకే, బాయ్ అన్నా. ఆ. చందు, you're really great. ఓయ్ నాయనో, వాళ్ళని ఫొటోస్ తీసావు కదా, ఏవి చూపించు. అవన్నీ సరదాకి తీసినవి. చూపించు. చందు, నువ్వు మంచి ఫోటోగ్రాఫర్వే. గుడ్ పిక్చర్స్, చాలా బాగున్నాయి. మీరంతా పెద్ద పెద్ద ప్రొఫెషనల్ వర్కర్స్ ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా, దాని ముందు ఇదంతా చెప్పండి. నువ్వు కూడా మంచి ఫోటోగ్రాఫర్వే, నో డౌట్. యూర్ గుడ్. కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు థ్యాంక్స్ కూడా చెప్పవా? చందు థ్యాంక్స్ చెప్పడు, కానీ మంచి చేస్తాడు. నువ్వు నేను అనుకునే లాంటి వాడివి కాదు. చందు, ఈ ఫోన్లో కొన్ని స్టిల్స్ తీ. ఇది చాలా మంచి ఫోన్గా. ఎవరితను? బ్రదరా? నా ఫియాన్సీ. ఫియాన్సీ? నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు మిథున్. చాలా స్టైల్గా ఉన్నాడు. ఏం పని చేస్తున్నాడు? బ్యాంక్ మేనేజర్, సిటీ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాడు. ఎప్పుడు పెళ్ళి? మిథున్ ప్రొఫెషన్ పీరియడ్ కోసమని వెయిట్ చేస్తున్నాం. లవ్వా? కాదు, అరేంజ్డ్ మ్యారేజే. మాకొక ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు, మాధవన్ అంకుల్, వాళ్ళ అబ్బాయి. ఓ, చందు, నీకు దుబాయ్లో ఏం పని? అదేం గొప్ప పనేం కాదు. ఒక చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫీసులో పనిచేశాను. 6 నెలలు పనిచేశాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పనిపోయింది. తిరిగి వెళ్ళాలి. ట్రై చేస్తున్నాను. పిఎస్సి టెస్ట్ రాయిపోతున్నాను. ఒకటి దుబాయ్, లేకపోతే పిఎస్సి. ఈ 2 చాయిసెసే ఉంటాయా? మరి డబ్బులు త్వరగా సంపాదించాలంటే చాలా పనులున్నాయి. దొంగ నోట్లు ముద్రించడం, హవాలా, కొటేషన్, రియల్ ఎస్టేటు, ఇంకా... చందు, జోక్ చేయకు. నేను చెప్పేది మనసుకి నచ్చిన పనుల గురించి. అది చెప్పడానికి తేలికే, కానీ దొరకాలి కదా. మన టాలెంట్, ఇంట్రెస్ట్ ఎందులో ఉన్నాయో కనిపెట్టాలి. తర్వాత అందులో బాగా కృషి చేయాలి. దానికి ఇంట్లో డబ్బులు ఉండాలి కదా. నా రాత అలాగేం లేదులేండి. ఇప్పుడు చూడండి, ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నా టైం వేస్ట్ చేయలేను. నాన్నకి ఇకనైనా రెస్ట్ ఇవ్వాలి కదా. నేను అనుకున్నవన్నీ జరగాలంటే నేను త్వరగా యుఏఈ వెళ్ళాలి. నీ టాలెంట్ చూసే చెప్పానులే. ఎస్, నీతు? చెప్పు. ఐ లవ్ యూనా? ఇప్పుడు అటువంటి చోట్లోనే ఉన్నాను. నేను కాస్త ట్రై చేస్తాను. సరే, ఓకే. చందు, 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 ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పు. అది నేను చెప్పలేనండి. బాలే వాడివి. బాంబేలో ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళకి ఒక సౌండ్ కావాలట, ఒక ఫిల్మ్ కోసమే. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ప్లీజ్. అదేదో సినిమాలో హీరో మీను ఐ లవ్ యూ అంటాడు కదా, అంతలా లేకపోయినప్పటికీ కొంచెం ఫీల్ ఇచ్చి. నేను ఎవరికి ఇంతవరకు ఐ లవ్ యూ చెప్పలేదండి, అదే సమస్య. దానికి కొంచెం ధైర్యం ఉండాలి. మర్యాదగా చెప్తావా చెప్పవా? అది సరే, మీరు నన్ను బెదిరించి నా చేత చెప్పించాలనుకుంటున్నారా? అది నా వల్ల కాదు. నీతో నాకు అవ్వటం లేదు. పట్టుకో. ఐ లవ్ యూ.
చెప్తే చాలు, ఓకేనా? మనకిష్టమైన వాళ్ళని మనసులో తలుచుకుని కళ్ళు మూసుకుని చెప్పేయాలి. నువ్వు కూడా నాకంటే బానే చెప్పగలవు. చెప్పాలా? SMS పంపిస్తే చాలదా? ఓ చందు, కాస్త సీరియస్ గా తీసుకో ప్లీజ్. నువ్వు ఇదిగో ఇక్కడ నుంచి చెప్పు. అప్పుడు ఫీల్ వస్తుందా? చెప్పు. చెప్పు. ఆ I love you. ఓకేనా? గుడ్. మంచి ఫీల్ తో చెప్పావు. ఒక టేక్ తీసుకోనా? హాయ్ మిథున్. I love హే వాట్ ఈస్ దట్? ఏంటి? ఏంటా కేకలు? నువ్వు థియేటర్లో ఉన్నావా? లేదు, నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను ఒక ఫిల్మ్ కోసం. ఫిలిం కోసమా? ఇది వింటే జనం నోటుకొచ్చినట్టు కూస్తారు. కూస్తే కుయ్యని. ఇంతకీ ఎవరక్కడ అరిచేది? చందునే. ఏంటి చందువా? సారీ, నాతో వచ్చాడు కదా సందీప్ నాయుడు. ఓ ఆ డ్రైవరా? ఇంకెవరు దొరకలేదా? హీ స్మార్ట్. డైలాగ్ లో చాలా ఫీల్ ఉంది కదా. నాకు అలా అనిపించట్లేదు. ఓకే మిథున్, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. ఓ మై గాడ్, నా మొబైల్ పడిపోయింది. ఛ! నేను తీస్తాను, ఉండండి. వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది నేను గల్ఫ్లో సంపాదించాను, సరేనా? అయ్యో. మీ ఫోను ఇక్కడే పడిందా? అదే. జాగ్రత్త. ఏ వద్దొద్దు, జారిపోయి పడిపోతారు. చందు, చందు, ఏంట్రా ఇది? చందు, నువ్వు పైకి వచ్చేసి. ఇదిగో వస్తున్నాను. మీరు రావద్దు, నేనే వస్తున్నాను. నీకేం కాలేదుగా? నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడు పర్వాలేదు. నాకు చాలా భయం వేసింది. ఫోన్ పోతే పోయిందిలే, నువ్వురా. అది ఇక్కడే ఉంటుందండి, ఎక్కడికి పోదు. పర్వాలేదురా, పోనీ. నేను ఇంకోసారి చూడండి. ఏయ్, వెళ్ళొద్దు, రా. మీ తాతయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే భయపెడతారు. కానీ తాతగారి నంబర్ లేదే. ఓ ఓకే ఓకే, నేను నాన్నకి చెప్తానులే. హలో నాన్న, నేను చందుని. అదే నీతో ఫోను నీళ్లలో పడిపోయింది. వాళ్ళ తాతయ్య గారి నెంబర్ ఇస్తావా? ఓ మాట చెప్పడానికే. SMS చాలులే. షో, అది తెలీదా? అలాగైతే ఓసారి మీరు నందనకివ్వండి. అయ్యో, పోనీ అమ్మకివ్వండి, అమ్మకంతా తెలుసు. అవసరంలో ఏదైనా చెప్తే మీకు ఏమీ తెలీదు. నేను అక్కడికి వస్తాను. అలాగే. మంచివాడివే. మా నాన్నకి నేను కొడుకుని కాదు, ఆయనే నా కొడుకు. మేము ఫ్రెండ్స్ లాగే ఉంటాం. మా డాడీ కూడా అలాగే, మంచి అండర్స్టాండింగ్. కానీ మా మమ్మీ భరించలేం. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తానంటే మా మమ్మీ అస్సలు ఒప్పుకోలేదు. ఆడవాళ్ళు ఈ ఫీల్డ్లో ఉంటే చెడిపోతారన్నది అమ్మ ఉద్దేశం. ఇదిగో నెంబర్ వచ్చింది, తాతయ్య గారికి విషయం చెప్పు. తాతయ్య, నేనే నీతోని.
నా ఫోన్ మిస్ అయిపోయింది, నీళ్లలో పడిపోయింది. చాలా ట్రై చేశాం కానీ తీయలేకపోయాం. ఇది చందు ఫోన్ నంబర్. ఆ అబ్బాయిది, సందీప్ది. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే చాలు. హలో, రేంజ్ ఉంది కదా, దీనికి ఏమైంది? అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. మిథున్కి కూడా ఈ విషయం చెప్పుండాల్సింది. మనం చార్జ్ చేద్దాంలేండి. రెండు రూమ్స్ కావాలండి. ఒకటే ఉంది మేడం, అది కూడా నాన్ ఏసీ. ఇప్పుడేం చేద్దాం? నాకు ప్రాబ్లం లేదు, నేను ఎలాగైనా పడుకుంటాను. మీకు ప్రాబ్లం అయితే కారులో పడుకోండి. చందు, పర్వాలేదులేండి. మనం వేరే ఎక్కడైనా వెతుకుదామా? హే వద్దొద్దు, నాకేం ప్రాబ్లం లేదు. నా సంగతి వదిలేండి, నేను కారులో పడుకుంటాను. ఫోన్ మాత్రం ఛార్జ్లో పెట్టండి. ఓకే మ్యామ్. యా, థ్యాంక్స్. హలో. సారీ, మీరెవరు? చందుకిస్తారా? ప్లీజ్ హోల్డ్ ఆన్. ఓకే. చందు, ఫోన్. హలో. రేయ్, నువ్వు చాలా తెలివైనవిడిరా. ఒక్క రోజుతోనే దాన్ని బెడ్రూమ్కి వెళ్ళిపోయావు. ఏం జరుగుతోంది? అన్నయ్య, నేను చెప్పరా. అది నేను ఫోన్ ఛార్జ్లో పెట్టాను. నువ్వు చార్జ్ చేసుకో, చార్జీ చేసుకోవద్దని ఎవరు చెప్పారు? దొరికిన అవకాశాన్ని వదులుకోకో. ఏవైనా సలహాలు కావాలంటే నాకు ఫోన్ చేయరా, చెప్పడానికి నేనున్నాను కదా. ఏం మొహమాట పడదు. అన్నయ్య, అది రేయ్, మరీ తొందర పడిపోకో. అన్నయ్య, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. పద్మనాభం నా ఫ్రెండేలేండి, ఒక బ్రదర్ లాంటి వాడు. అయితే నీకంత టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఏముంది. హలో. నీతు లేదా? ఉందండి. తనకివ్వు. ఎవరది? ఇవ్వరా. నాకా? హలో. వాడు నీ పక్కనే ఉన్నాడా ఏంటి? ఇద్దరు ఒకే చోట ఉంటున్నారు? మిథున్, వాట్ ఆర్ యు టాకింగ్? వాడేంటి ఈ టైంలో నీ గదిలో ఉన్నాడు? ఏం జరుగుతోంది అక్కడ? రూమ్ లో ఉన్నావని ఎవరు చెప్పారు నీకు? మరి ఎక్కడున్నారు? మిథున్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఎందుకిలా? ఫోన్ మిస్ అయిందన్న విషయం నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఈ నెంబర్ తెలుసుకోవడానికి నేను ఎంతమందికి కాల్ చేశాను తెలుసా? ఎలాగైనా దొరికాను కదా. చందు ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి నేను ఎలా కాల్ చేయగలను? నువ్వేమీ నాకు ఎక్స్క్యూజులు చెప్పకు. మిథున్, దిస్ ఇస్ టూ మచ్. ఏంటి టూ మచ్? నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదు. మిథున్, తాగున్నావా? ఆర్ యు డ్రంక్? 4 పెగ్గులేసానులే. అయితే ఏంటి? నువ్వు కూడా కావాలంటే 2 వేసుకో. నీకు జోడీగా ఒకడు దొరికాడుగా. వెళ్ళి నిద్రపో. రేపు మనం మాట్లాడుకుందాం. రేపే ఉంటుంది మాట్లాడడానికి. వాట్ టు టాక్? ఇలాగా ముందుకెళ్ళొచ్చా అని. Hey Neetu, come on, listen to me. నేను Damn it! మిదు, ఫోన్ కట్ చేసే చందు. చందు, చాలా చలిగా ఉంది కదా, ఇది కప్పుకో. థ్యాంక్ యూ. గుడ్ నైట్ చందు. నీ పక్క ఉంటే నా మోహం. నా జన్మ నీకే రాజా, నువ్వే నాకు హస్తి. లోకమంతా
లోకమంతా తిరుగుదాం సంతోషమాయేటట్టు లోకమంతా తిరుగుదాం సంతోషమయ్యేటట్టు ఆనందరాగం పాడుతా రా రా. Oh baby, you come on sweetheart, hug me, my dear చందు నా చిలిపి చందువేలు. Oh baby, you come on sweetheart, hug me, my dear చందు నా చిలిపి చందువేలు. నా చిలిపి చేష్టలతో ముద్దులు నవ్వు శరీరమంతా రచ్చ కొట్టును ఓరే బాబు. మనమిద్దరు జంట చేరుతే ఈ లోకమంతా నవ్వుల పండగ చేస్తూనులే బాబా. విడివిడిగా అడవికి వెళ్తే కంగారుల ఒడిలో నిన్ను ఒక నిమిషం కూడా వదలుకులే కలలులో నేను నిన్ను గట్టిగా వాటేస్తూ నువ్వే నా రాగం పల్లవిరా. ఓ రాగం తానం పల్లవి పాడుతా నేను ప్రియ సఖి నీ చిలిపి చేష్టలుతో ముద్దులా నవ్వు. Oh baby, you come on sweetheart, hug me, my dear చందు నా చిలిపి చందువేలు. Oh baby, you come on sweetheart, hug me, my dear చందు నా చిలిపి చందువేలు. Everybody in the town just shake and groove it. Come on, homie, gonna holler without you. Look who taught you. Hey, come have some fun. Oh, hey, we just turning it up. Take it up. విడివిడిగా అడవికి వెళితే కంగారుల ఒడిలో నిన్ను ఒక నిమిషం కూడా వదలుకులే మన్మధుడా నువ్వు ఉంటే చిలక గోరింకలాగా ఆనందం ఎప్పుడు ఉండునులే. ప్రియసఖే ప్రియసఖే మబ్బుల వర్షం కురిపిస్తా మన్మథ చేష్టలు చూపిస్తా కలలులో నే నిన్ను గట్టిగా వాటిస్తూ నువ్వే నా రాగం పల్లవి రాజా. Oh baby, you come on sweetheart, hug me, my dear చందు నా చిలిపి చందువేలు. Oh baby, you come on sweetheart, hug me, my dear చందు నా చిలిపి చందువేలు. తోడు ఉంటే నాకు సుఖం నీ పక్క ఉంటే నా మోహం నా జన్మ నీకే రాజా నువ్వే నాకు హస్తి. లోకమంతా తిరుగుదాం సంతోషమాయేటట్టు లోకమంతా తిరుగుదాం సంతోషమయ్యేటట్టు ఆనందరాగం పాడుతా రా రా. Oh baby, you come on sweetheart, hug me, my dear చందు నా చిలిపి చందువేలు. Oh yeah. Oh baby, you come on sweetheart, hug me, my dear చందు నా చిలిపి చందువేలు. ఏయ్, నువ్వు చాలా రోజుల నుంచి నన్ను మోసం చేస్తూనే ఉన్నావురా. అయ్యో ఏంటి గుండె నొప్పి వచ్చేసిందా? ఆ? పాకెట్లో ఏముందిరా? 10 పైసలు కూడా లేవు. ఏంటి? ఏం లేవు. నా దగ్గర అబద్ధం చెప్పావంటే నీ మొహం చట్నీ అయిపోతాయి. అరే డబ్బులు ఉన్నాయి కదరా. దాగేసుకున్నాడు. నా చెల్లికి చుడిదార్ కొనాలని దాచుకున్న డబ్బులన్నా ఇవి. ఏంటి ప్యాంట్ మానేసి చుడిదార్ వేసుకుంటావా? కాదన్నా నా చెల్లికి చుడిదార్ కొందామని. చాలు అన్నా, చాలు please అన్నా. ఆపరా. చాలా కాలం నుంచి ఇటువంటి కథలు చెప్పి నన్ను మోసం చేస్తూనే ఉన్నావు. ఇది అసలు కాదు, వడ్డీరా వడ్డీ. అర్థం చేసుకో నువ్వు. దొంగ నోటు కాదు కదా. అన్నా ఏంటి? అయితే మంచి నోటలే. ఇది నా జేబులోనే ఉండనే. ఈసారి నన్ను పోలీసులు పట్టుకున్నాను, నిన్ను చంపి పారేస్తా. ఛే. ప్రయాణం ఎలా సాగింది? చాలా బాగా జరిగింది. ఆ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి. ఇంట్లో ఇలా డ్రాప్ చేయగానే 1000 రూపాయల నోటులు తీసి 3 ఇదిగో ఇలా 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 ఇచ్చింది. అయితే నువ్వు తీసుకున్నావా? మరి తీసుకోకుండా? అలా చేయకూడదు బాబు. దాంతేముంది నాన్న, కంపెనీ డబ్బులే. ఏ డబ్బు అయినా సరే సార్ మనవరాల దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం తప్పు బాబు. అరే నేనేం అడగలేదు, తనే ఇచ్చింది నాన్న. అవును, ఆ చర్చి ఫాదర్ నేను వెతుక్కుంటూ వచ్చారు. ఒకసారి వెళ్ళి కనబడు. ఇంకా ఆయన ఏం చెప్తాడో. అమ్మా, నాన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? మీనానే కదా.
నేను పిలిస్తే రాయలా నుంచున్నారు. కదలనే కదలేదు. ఇది కాలేజీకి వెళ్ళొచ్చాక పిలిస్తే వెళ్ళారు. అయితే ఏమన్నారు? అదేదో సమస్య దాన్ని అడుగు. లేదులే. ఓ ఇంతకీ నీతో ఎలా ఉంది చెప్పు. ఇవాళ ఎన్నిసార్లు పోట్లాడుకున్నారు? పోట్లాడుకోవడమా? మేమిద్దరమా? అబ్బే, తనలాంటి ఒక అమ్మాయిని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అదేమందమే. సరే, డబ్బు వచ్చింది కదా, నాకేం కొన్నావు? నీకేం కొనాలి? అయితే ఇది కొన్నాను. అన్నయ్య, ఈ చుడిదార్ నాకెలా ఉంది? బాగుందా? ఈ చుడిదార్కి అందమైపోయింది. నీ వాచ్ ఎక్కడా? అది బాగు చేయడానికి ఇచ్చానులే. నీకు అబద్ధం చెప్పడం కూడా తెలియదురా. వాచ్ అమ్మేశావు కదా. డాడీ, మిథున్తో నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఏమైంది? మేం కలిసి జర్నీ చేయగలవా అని నాకు డౌట్గా ఉంది డాడీ. ఏమని చెప్పను, ఏదోలా ఉంది. ఏం జరిగింది? ఎందుకలా అంటున్నావు? ఏం జరగలేదు, కానీ చూడమ్మా, పెళ్లి జరగబోయే ముందు అమ్మాయిలందరికీ ఇలాగే ఉంటుంది. అదొక టెన్షన్. దాన్ని బ్రైడల్ నర్వస్ అంటారు, అంతే. డాడీ, అది కాదు డాడీ. ఏం బాధపడకమ్మా, ఏమీ ఉండదు. నీకలా అనిపిస్తుంది అంతే. నేను త్వరలోనే అక్కడికి వస్తున్నాను. ఓకే, చీర. ఓకే. తర్వాత ఆఫీస్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. విషయం ఏమిటి? వైజాగ్లో మా ఆఫీస్ బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారని చెప్పాను కదా, అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్లలో నేను ఉన్నాను. మరి ఎప్పుడొస్తావు? ఒక 1 వీక్ లోనే జరుగుతుంది. ఆ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. మేము రేపో ఎల్లుండో అక్కడికొచ్చేస్తాం. నువ్వింకేమీ ఆలోచించుకో. నానా, రాజీవ్ అంకుల్. హలో మాధవన్ గారు, మీకు గుడ్ న్యూస్. ఏమైందయ్యా? నీతుకి వైజాగ్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ కొత్తగా కంపెనీ పెడుతున్నారట. అది మంచిదేలే. మేము రేపు గానీ ఎల్లుండి గానీ అక్కడికి వచ్చేస్తాం. చూడండి, మన విషయాలు కొంచెం స్పీడప్ చేయాలి. ఇంత త్వరగా రావడానికి కారణం అదేనండి. అలాగే, వచ్చాక మాట్లాడదాం. దెన్ ఓకే, రేపు కలుద్దాం. ఓకే. రే, రాజీవ్ అతని భార్య రేపు మన ఊరికొస్తున్నారట. అది సరే, కానీ నీతూ నా మీద అలిగింది కదా. నువ్వు మళ్ళీ ఆ అమ్మాయితో గొడవగాని పెట్టుకున్నావా? ఇలా చూడు, ఒక విషయం ఏదైనా బాగా ఆలోచించి చెయ్యి. ఇది జరిగిందంటే నువ్వు జాక్పాట్ కొట్టినట్టే, నిధి వచ్చినట్టేరా. నీ మొండితనం దుర్మార్గం చూసి ఆ పిల్ల కనుక వద్దని చెప్పింది అనుకో, కోట్ల రూపాయలు నష్టపోతావు, గుర్తుంచుకో. ఇప్పుడు నేను అసలే బిజినెస్ లాస్లో ఉన్నాను. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. ఏంటా సమాధానం ఓ అని? కత్తిలా ఉంది. ఏంటి, ఏమైంది? ఎందుకు మూడవుటు? నేనొక కన్ఫ్యూజన్లో ఉన్నాను. మమ్మీ డాడీ పెళ్లి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంటో నాకు మాత్రం ఏదో టెన్షన్గా ఉంది. నిర్ణయించుకోవడానికి కొంచెం టైం కావాలి. ఇంట్లో చెప్పలేదా? చెప్పాను. దానికి డాడీ ఏమన్నారంటే బ్రైడల్ నర్వస్ అని. కానీ అది కాదు. నేను ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో తెలియడం లేదు. చందు, నువ్వేమైనా సొల్యూషన్ చెప్పగలవా? మీ సమస్యకి నన్ను పరిష్కారం అడిగితే ఎలా? ఇదంతా వాళ్ళకి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. ఏంటో నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఏట్రా చెత్త పనులు చేసావంటే ఏం చేస్తావు? కొడతావా? కొట్టు, కొట్రా. చందు, చందు. ఆహా, వేసుకుంటావా? వద్దు. సరే చెప్పులే.
లార్జ్ కావాలా? బియర్ చాలు. ఒకవేళ ప్రేమలో ఏమైనా పడ్డావా? ఏమని చెప్పమంటారు, ఈ రోజు అస్సలు బాగాలేదు. నువ్వు కనపడినప్పుడే ఆ విషయం నాకు అర్థమైపోయింది. సాయంకాలం కాఫీ షాప్ లో ఓ గొడవ జరిగింది. గొడవ? నువ్వా? కావాలని చేయలేదు. నేను నీతూ కాఫీ షాప్ లో కూర్చున్నాం. ఆ అబ్బాయి పేరు ఏదో జీజు అనుకుంటాను. వాడు నీతుని ఫోటో తీశాడు. అది అడిగాను, వాడికి ఒకటి ఇవ్వాల్సి వచ్చింది. నీకు తగిలిందా? పోని వదిలే. మన ఫాదర్ గారు ఒక గ్రూప్ వీసా గురించి చెప్పారు. ఒకవేళ అది వర్కౌట్ అవ్వచ్చు. దొరికిందంటే ఈ నెలే మస్కట్కి వెళ్లాల్సి ఉంటుంది. అదేంటి, నీకు ఆ మస్కట్కు వెళ్ళాలనే ఉద్దేశం లేదా? అలా కాదు. మరి గ్రూప్ వీసా పోయినసారి వెళ్ళింది తెలుసుగా. ఫుల్లుగా అప్పులే, నీకు ఇవ్వాలిగా. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాన్రా? ఒకవేళ నా తమ్ముడు గోపి బతుకుంటే నేను తనకు చేయనా? ఇదిగో అన్నయ్య, నేనేమి ఎమోషనల్గా లేను, సీరియస్గానే అంటున్నాను. నువ్వు అర్థం చేసుకో. అన్నయ్య, మీరు నాకు సహాయం చేస్తారా? ఏంటి, నేను నీ లైన్ క్లియర్ చేయాలనా? ఊరికే మీరు అలా అనకండి. అది కాదు, నీతో ఫోన్ నీళ్ళలో పడిపోయిందని చెప్పాను కదా, అది తీయడానికి వీలుందా? లెక్కేసుకో. 24 గంటలు గడిచేలోగా నేను ఆ పని పూర్తి చేస్తాను. అది అక్కడ ఉంటే మాత్రమే. హాయ్ చందు. హాయ్ మిథున్, వీడే చందు. సందీప్ ఆ రోజు నాతో వచ్చాడు కదా. చందు, ఈయనే మిథున్. హలో. నీతు, మరి ఆ రోజు నీళ్ళలో పడిపోయిన మొబైల్ దొరికింది. ఇదేలా దొరికింది? దొరికిందిలే. మిథున్, నా ఫోన్. ఇది ఇంకా వేస్ట్. నీళ్ళలో పడితే మొబైల్ పనిచేయదు కదా, యూస్లెస్ ఫోన్. ఇదిగో, ఇది ఉంచుకో. ఎందుకు? కష్టపడి తీసుకొచ్చావు కదా, ఇది ఉంచుకో. మిథున్, నాకొద్దు. వద్దంటే సరే, పద. మనకి టైం లేదు, త్వరగా పద. ఎవరికి అంత స్పీడ్గా ఎస్ఎంఎస్ చేస్తున్నావు? చందుకి సారీ చెప్తున్నాను. ఎందుకు సారీ? తన్ని నువ్వు ఇన్సల్ట్ చేసావు. ఇంత చిన్న విషయానికి ఇన్సల్ట్ ఫీల్ అయితే అవని పోనివ్వు. ఎందుకు ఆ పనికిరాని విషయాలు? వై యు ఆర్ స్పాయిలింగ్ అవర్ ఈవినింగ్? రా, ఈ మొబైల్ చూడండి. ఓ, నీళ్ళలో పడిందా? ఇది నీళ్ళల్లో వేస్తే పనికిరాదు. అయితే రిపేర్ అవదా? అలా కంపెనీ వాళ్ళు చెప్తారు గానీ వీడు మాత్రం చెప్పడు. మొబైల్ విషయాల్లో ఎక్స్పర్ట్. నేను రిపేర్ చేస్తానులేండి. సరే, అవుతుందా? ఎంత తొందరగా 10 రోజులు గడిచిపోయిందో కదా. నమ్మకం కలగడం లేదు కదా. నాకు కూడా. ఇంతవరకు ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను. ఒకవేళ ఇవే నా జీవితంలో మంచి రోజులేమో. కానీ ఇంత త్వరలో మనం విడిపోతామని నేను అనుకోలేదు. విడిపోవాలా? ఎవరు విడిపోతున్నారు? నీతూ ముంబైకి వెళ్ళిపోతున్నావు కదా. పిచ్చి చందు, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ ఉందని. అదేంటో తెలుసా? నాకు ట్రాన్స్ఫర్ అయింది. ముంబైకి వెళ్ళగానే రిలీవ్ ఆర్డర్స్ తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేస్తాను. చందు, నువ్వు బానే ఉన్నావా? మనం కలిసి చాలా ప్రాజెక్ట్స్ చేయాలి. ఏమైందిరా? ఎందుకింత మూడౌట్? నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నేనిక్కడ ఉండను. ఎక్కడికి వెళ్తావు? అది మస్కట్లో నాకు ఉద్యోగం దొరికింది. వీసా కూడా వచ్చేసింది. దానికి డబ్బు ఇవ్వాలా ఇచ్చాను. నువ్వు తిరిగొస్తావని తెలుసుంటే. మై గాడ్, నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నాకెవరుంటారు? నీకిక్కడ అందరూ ఉన్నారు కదా. ఎవరుంటే ఏంటి? నువ్వు లేకపోతే నేను ఒంటరిదాన్నైనట్టే. ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. నీలాగా నన్నెవరూ అర్థం చేసుకోలేదు. నీకు తెలుసా,
ఎవరు? నువ్వు తిరిగొస్తావని తెలియదు కదా నీతు. అది నా కోసం. నువ్వొక్క మాటైనా నాతో చెప్పుంటే. కొన్నిసార్లు కొన్ని సంగతుల్ని మనం చెప్పడం ఆలస్యం చేస్తాం. ఆ ఆలస్యం వల్ల చాలా నష్టపోతాం. చందు, ఇక్కడి నుంచి వెళ్తే నన్ను మర్చిపోతావు కదా? నువ్వు నన్ను మర్చిపోతావా? నీతో నీతో Really, I miss you. హాయ్ నీతు. తండ్రి కొడుకులు ఇంకా రాలేదేమిటి? సామాన్లన్నీ కొని రావాలి కదా. దుబాయ్లో కొనాలంటే బోల్డ్ అంత డబ్బులవుతుంది. మొదట జమాల్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి తర్వాత చూసుకుందామంతా. నేను చెప్పేది నువ్వు వింటున్నావా? వింటున్నాను నాన్నా. ఏమైంది నీకు? నేను చెప్పేదానికి సమాధానం చెప్పటం లేదు. మీ అత్తయ్య వచ్చినట్లుంది. నువ్వు అది ఇది మాట్లాడి దాని నోట్లో పడకు. ఊరెళ్ళే టైం కూడా. ఎప్పుడొచ్చారక్కయ్యా? కాసేపు అయిందిలే. అబ్బా, అసలు ఏమీ కొనలేకపోతున్నావు. ఎంత ఖరీదో. ఇంట్లో ఉన్నవాళ్ళు మొత్తం దుబాయ్ వెళ్ళి పని చేసుకోవాలి, లేకపోతే బతకలేం. నా బాబుని నేను కళ్ళారా ఒకసారి చూడని. నువ్వు దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు నేను బ్రతికి ఉంటానో లేదో మరి. నాకొక మొబైల్ కొనిపెట్టరా. నువ్వు దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు అందమైన ఒక అమ్మాయిని నీ ముందు నుంచో పెడతా. నేను దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు ఎవ్వరికి ఏమీ తీసుకురాను. మా అత్తకే అన్ని తీసుకొస్తాను. ఒక అందమైన అరబ్ అబ్బాయిని. ఇన్షాల్లా. నువ్వు ఇద్దరు మంచోళ్లే. నమస్కారం అండి. నమస్కారం. చందు ఎక్కడా? వాడు లోపల ఉన్నాడండి. చందు, నీకోసం ఫాదర్ గారు వచ్చారు. నీతో ఒక మాట చెప్పాలి, ఇలారా. ఏంటి ఫాదర్? ఒక చిన్న సమస్య. ఏంటి? పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాలి. ఏమైంది ఫాదర్? ఏదో చిన్న కేసు. ఏంటి? ఏవో గొడవలు జరిగాయట కదా, అందుకని పోలీస్ వాళ్ళు నన్ను పిలిచారు. తెలిసిన వాళ్లే. నేను వస్తానులే, భయపడకో. ఫాదర్, ఏవి అనుకోకండి. రేపు వాడు ఊరికెళ్ళాలి. వాడిని ఇబ్బంది పెట్టకుండా
వేరే ఎవరినైనా తీసుకెళ్ళండి. కేసు నాది కాదు శివరామన్. ఇదిగో పోలీసులే వచ్చేశారు. ఇతనేనా? నువ్వురా వెళ్దాం. పద. నేను వెంటనే వస్తాను. మీరేం కంగారు పడకండి. ఓరి భగవంతుడా, వీడి ఏ కూని చేసి వచ్చాడో. ఇవే ముసల్దానా? ముసల్ది నీ అత్తగారే. ఏం జరిగింది ఫాదర్? సార్ తను నా తమ్ముడు. రేపు మస్కట్ వెళ్ళాలి ఫ్లైట్. మీరిక్కడ ఉంచితే కష్టం కదా సార్. ఇది చాలా సీరియస్ కేస్. నువ్విలారా. ఇందులో అంతగా ఏముంది సార్? ఆ దెబ్బ తగిలిన అబ్బాయి తండ్రి చాలా గొప్ప ధనవంతుడు, ఒక రోడ్డు కాంట్రాక్టర్. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. ఇది చాలా పెద్ద కేసు. జామీన్ లేకుండా వదలరు. దానికి రేపు ఉదయం 10 గంటలు అవ్వాలి కదా. అదే నేను చెప్పేది. ఎవరో కావాలనే ఇతన్ని ఇరికించడానికి ఇలా చేశారు. చందు, నువ్వేం కంగారు పడకు. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారాన్ని ప్రభువు చూపిస్తాడు. ఫాదర్, నేను వెంటనే వస్తాను. నాన్నగారు, నా వల్ల మీరు ఎక్కువ కష్టపడుతున్నారు కదా. పర్వాలేదురా, నువ్వు బాధపడకు. నీ స్థానంలో నేనున్నా ఇదే చేసేవాణ్ణి. వెళ్ళరా. ఊరుకు వెళ్ళినందుకు ఆ బాధను తీర్చుకునే ప్రదేశం ఇది కాదు. నా మాట విను. 2 లార్జు. సోడా సోడా. మన దగ్గరేమో 2 లార్జీలకే డబ్బులున్నాయి. 100 స్పాట్లో పని జరగాలి. ఏం చేస్తున్నావు? నా మాట విను. ఇంకోసారి వెళ్ళి కేసు ఇవ్వరా. నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. గుర్తుంచుకో. చందుని క్లాస్కి వెళ్ళమని చెప్పొచ్చు కదా. 2 రోజులుగా వాడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఊరికి వెళ్ళడం క్యాన్సిల్ అయింది కదా, ఆ బాధలో ఉన్నాడేమో. అంతగా బాధపడినట్టు నాకేమనిపించడం లేదే. నువ్వెందుకే వాడిని ఏడిపిస్తున్నావు? నీ అల్లరి బాగా ఎక్కువైంది. వచ్చేసావా? ఎప్పుడు? చూస్తాను. ఓకే ఓకే. నాన్న నీతో వచ్చేసింది. ఏదైనా విశేషం ఉందా? ఈ ఊరు వచ్చిందట. ఓ అలాగా. నన్ను రేపు అక్కడికి రమ్మని చెప్పింది. ఏదో ఇంపార్టెంట్ అట. మళ్ళీ పోట్లాటలు మొదలు కాబోతున్నాయి. నువ్వు ఊరుకోవే. మగపిల్లలంటేనే ఆ మాత్రం అల్లరి ఉండాలి కదా బాబు. ఎక్స్క్యూజ్ మీ, నివేదిత మేనన్. మేడం, నేను పిలుస్తాను. మీరెవరని చెప్పాలి? చందు వచ్చాడని చెప్తే చాలు. మేడం, చందు అని ఒక ఆయన వచ్చారండి. రేయ్, నిన్ను మళ్ళీ చూడగలుగుతానని అనుకోలేదు. నేను కూడా. రా. రా, కూర్చో. నా వల్ల నీ గల్ఫ్ టూర్ స్పాయిల్ అయినందుకు నాకు బాధగా ఉంది. రియలీ సారీ. అరబీ, ఒంటే, సందీప్ ఎస్ నాయుడు అందరూ పోయారు. సరే, ఒక సర్ప్రైజ్ ఉంది. ముందు నువ్వు చెప్పు. ఏంటిది? ఓపెన్ చేసి చూడు. ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఈ కంపెనీలో సందీప్ నాయుడిని ప్రొడక్షన్ అసిస్టెంట్ గా నియమించడం జరిగింది. మీకేం అభ్యంతరం లేకపోతే ఓకే. ఓకే, ఇప్పుడు నీ సర్ప్రైజ్ ఏంటో చెప్పు.
ఓ, ఇది నా ఫోన్ కదా, బాగు చేయించావా? చూడు. నువ్వు తీసిన పిక్చర్స్ ఇందులో ఉన్నాయా? ఆ బర్డ్స్ ని రికార్డ్ చేశావు కదా, మార్వెలస్. నువ్వురా, మనం వెళ్ళి బాస్ ని కలుద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, టేక్ యువర్ సీట్. ఎస్ నీతు, వాట్సాప్? సార్, తిని నేను చెప్పిన సందీప్ నాయుడు. హాయ్ సందీప్. హాయ్ సార్. నీతు, పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చావా? ఇచ్చాను సార్. సో వెన్ ఆర్ జాయినింగ్? చందు ఇవాళే జాయిన్ అవుతాడు. గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. రా. ఎక్స్క్యూజ్ మీ జాన్, ఇతను చందు, శత్రువులు సందీప్ నాయుడు అని పిలుస్తారు. హాయ్ చందు. జాన్ ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ వేస్తూ ఉంటారు. మాతో పాటు వర్క్ చేసేవాడు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. ఈయనేనా నువ్వు చెప్పిన చందు? హాయ్, ఐమ్ డానా. హాయ్. జాన్, దీన్ని చూడు, ఇవన్నీ చందు తీసిన ఫోటోసే. ఫోటోగ్రఫీ చదివావా? అయ్యో, నేనేం చదవలేదు సార్, ఏదో సరదాకి. ఈ సౌండ్ రికార్డింగ్ చేస్తావా? లేదు లేదు, ఫోటోగ్రఫీ మాత్రమే. నీకు సంతోషమైందా జాన్? ఓకే. ఇది చూడు, ఇదంతా రియల్ టాలెంట్ కదా. ఉస్తాద్, ఇవేవైనా కాంపిటీషన్ కు పంపాలి. నేను చెప్పాను కదా, ఇష్టమైందేంటో కనిపెట్టాలని. ఇదే నీకు తగిన పనని నాకు అనిపిస్తుంది. దట్స్ రైట్ సందీప్. నా ట్రైనర్ ఒకసారి చెప్పాడు, ఫాలో యువర్ హార్ట్ అండ్ మనీ విల్ ఫాలో యూ. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, అది మనం తెలుసుకుందామంటే డబ్బు కూడా మనకు వస్తూ ఉంటుంది. తరువాత పని చేయకుండానే డబ్బు సంపాదించచ్చు. పని చేయకుండా డబ్బా? చేసే పని ఇష్టపడ్డామంటే అది పనిగా అనిపించదుగా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఏ అలసట ఉండదు. మొదలెట్టాడు బాబు. ఓ ఎండి గారు బహుశా నన్ను కలవాలనుకుంటున్నారేమో. ఓ మెరిచిపోకు. తీసుకో, నేను కాపీ చేశాను. ఓకే. నాకొద్దు, నువ్వు ఉంచుకో. నువ్వే తీసుకో యాజ్ మై గిఫ్ట్. ఓహ్, ఇంత ఎక్స్పెన్సివ్ అయిన గిఫ్టా? నీకు చాలా చిన్న గిఫ్ట్ నిస్తున్నానని బాధగా ఉంది నాకు. ప్రేమ్ కహానీ హై ముష్కిల్. నా బ్లడ్ తీస్తారా? మీరిలా తొందరపడితే అలా? బి నెగటివ్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు దొరికిందే భాగ్యం. ఏమిటో, నా ఒక్కగానొక్క కొడుకు ఐసీయూలో ఉన్నాడు. నా బాధ మీకెలా అర్థమవుతుంది? పెద్ద కబుర్లు చెప్తున్నాడు. మనిషి వచ్చేశాడు, బ్లడ్ తీస్తూ ఉన్నారు. అవును, జమాల్బాయ్ కొడుకు కోసమే. వడ్డీ వ్యాపారం చేసే జమాల్బాయ్ కొడుకంటే ఎవరూ బ్లడ్ ఇవ్వటం లేదు. ఇప్పుడు ఫాదర్ ఒక మనిషిని పంపించారు, అది మంచి పని అయింది. సార్, ఏమైంది? రండి, ఫాదర్ పంపించిన మనిషే కదా, మా అబ్బాయిలండి. చాలా థ్యాంక్స్. జమాల్బాయ్, మీ కొడుక్కి బ్లడ్ ఇచ్చిన మనిషి. సందీప్, నువ్వా బ్లడ్ ఇచ్చా? చందు, నా ఒక్కగానొక్క కొడుకు సుబాయర్, వాడిని నువ్వు రక్షించావు. నువ్వు చాలా గొప్ప పని చేశావు. అలాగే నేను ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ రుణం నేను తీర్చుకోలేనురా. నీ మేలు మర్చిపోను. నాకు తెలియలేదన్నయ్య. ఫాదర్ చెప్పినప్పుడు వెంటనే వచ్చేసాను. మరి నేను బయలుదేరతాను. సరే, నాకు చిన్న పనుంది. అలాగే వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్త. హలో, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను. ఈ రోజు రాత్రి పార్టీ ఉంది, మా ఫ్రెండ్సే ఇస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు నిన్ను చూడలేదు కదా. బట్ మిథున్, ఈరోజు అర్జెంటుగా ఒక రికార్డింగ్ చెయ్యాలి. ఏంటి రికార్డింగ్? నువ్వు అవన్నీ పక్కన పెట్టేసిరా. మాక్సిమం ఎంజాయ్మెంట్, అదే కదా నా ఫిలాసఫీ. ఓకే, నేను అన్ని ఎంజాయ్ చేస్తున్నాను. కానీ నేను పిలిచాను కదా. మిథున్, నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది. పార్టీకి రావడం కుదరదు. ఏంటి అర్జెంట్? నేను పిలుస్తున్నాను కదా, యూ షుడ్ కమ్. నాకు నీ యాటిట్యూడ్ కొంచెం కూడా నచ్చడం లేదు. నా యాటిట్యూడ్ కి ఏంటి తక్కువ? నా ఇంట్రెస్ట్ నువ్వు కొంచెం కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వెన్ని చెప్పు, మన కల్చర్ ప్రకారం ఆడవాళ్ళు, మన కల్చర్ లో ఆడవాళ్ళకి అసలు విలువ లేదంటావా? ఇప్పుడు నీతో ఆర్గ్యుమెంట్ చేసే ఓపిక నాకు లేదు. వి విల్ టాక్ లేటర్. నువ్వు వచ్చి తీరాలి బై 6 and you wear some saree. నా దగ్గర ఉన్నదే నేను చేయగలను. నీతో
ఇటువు, నేను పట్టుకుంటాను. నువ్వు నాతో ఎందుకు కోపడతావు? లైఫ్లో ఇటువంటి సందర్భాల్లో మనం పాజిటివ్. సర్లే వద్దులే. నీతో చందు 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 చందుకేం జరిగింది? ఎవరైనా సమాధానం చెప్పండి. సిస్టర్, చందు సందీప్కి ఎలా ఉంది? స్కానింగ్ రిపోర్ట్ రానివ్వండి. కార్ యాక్సిడెంట్ జరిగింది. నీతుని రక్షించబోయి తను గాయపడ్డాడు. హలో నీతు, ఇప్పుడు ఎక్కడున్నావు? నేను హాస్పిటల్లో ఉన్నాను మిథున్. వాట్ హ్యాపెన్? చందు మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. అందుకని తను ఐసీయూలో ఉన్నాడు. దానికి నువ్వక్కడుండి ఏం చేయగలవు? నువ్వేమైనా డాక్టర్వా? నన్ను సేవ్ చేస్తుంటేనే తనకి యాక్సిడెంట్ అయింది. నా వల్లే కదా. నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్కి ఏం చెప్పాలి? అలాంటి అలగా జనం కోసం టైం వేస్ట్ చేసుకోకు. మిథున్ షట్ అప్. సందీప్ తో వచ్చిన వాళ్ళు ఎవరు? ఏంటి? డాక్టర్ పిలుస్తున్నారు. కూర్చోండి. థ్యాంక్ యూ. పేషెంట్కి ఏమవుతారు? వాడు నా తమ్ముడండి. ఏ ప్రమాదం లేదు. స్కానింగ్లో పెద్దగా ఏ సమస్య కనపడడం లేదు. చిన్న షాక్. షోల్డర్లో చిన్న గాయం అయింది. కింద పడ్డం వల్ల తలకి దెబ్బ తగిలింది. పెద్ద ప్రమాదం ఏం లేదు. 2 గంటల్లో వార్డుకు మార్చేస్తాం. 2 రోజుల పాటు ఇక్కడే ఉండాలి. తనకిప్పుడు ప్రమాదం లేదు కదా? ఏ ప్రమాదం లేదు. హీస్ కాన్షియస్. వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. నీతు, నేను క్యాంటీన్ వరకు వెళ్ళొస్తాను. చంద్రుని చూసుకోండి, నేను వచ్చేస్తాను. ముఖరి రాగం నేను నీ బాధన గుండెలో ప్రియ సఖి ముఖరి రాగం నేను
సఖి ముఖరి రాగం నేను ప్రియుడా ప్రేమతో ముగారి రాగం నేను. హాయ్ సందీప్. హాయ్. అయితే టెక్నికల్ గా ఎలా ఒప్పుకోగలం? హలో, అద్దరు కొట్టావయ్యా. వెల్కమ్ బ్యాక్ మ్యాన్. యూ లుక్ బెటర్. స్వీట్ యాజ్ అ పిరియన్. అన్నీ నువ్వు అనుమానించినట్టుగానే జరుగుతున్నాయి. వాడు ఆ అమ్మాయితో కలిసి తిరగడాన్ని ఆపకపోతే మనం నష్టపోతాం. పెళ్లి విషయంలో ఆ అమ్మాయి జాప్యం చేయడం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. వాణ్ణి చూస్తేనే నాకు ఇడియట్. ఓ, ఇదెవరు? బండి దిగో. నేనెవరన్న సంగతి నీకు తెలీదా? నాకు తెలుసు, మిథునేగా. మిథునా? కాల్ మీ సార్. ఓ, యజమానులంటే నీకంత చులకనగా ఉందా? నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? రికార్డింగ్ పేరు చెప్పి తన వెనకాలే కుక్కలా తిరుగుతున్నావు, నాకు నచ్చలేదు. అదే నేను చెప్పదలుచుకున్నాను. నేను వెళ్లే చోటంతా నువ్వు కుక్కలా నా వెనక రాకూడదు, అర్థమైందా? నువ్వెవడిరా నాకు చెప్పడానికి? నన్ను నీతుని నీ లెవెల్లో చూడకరా. అయ్యో, నాకు లెవెల్ అంతా తెలీదు. నేను నీతో ఒకే ప్రొఫెషన్లో ఉన్నాం, ఒకే ఆఫీసులో. నీతువా? నువ్వు తన్ని మేడం అని పిలవాలి. లేకపోతే హిస్ హైనస్ మేడం నివేదిత మేడం అనే కదా పిలుస్తున్నాను. మీకు తెలీదా? నీతు చాలండి. నీతు 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 నేను అలాగే పిలుస్తాను, అదే తనకి ఇష్టం. మీకు ఆ విషయం కూడా తెలియదు కదా. నాకు కాబోయే భార్య గురించి నాకే నీతులు చెప్తున్నావా? ఎరా, నేను అనుభవించే లైఫ్ స్టైల్ గురించి నీకేమైనా తెలుసా? కనీసం ఏదైనా. ఏం వేసుకున్నారా? ఇదే బ్రాండ్? అయ్యో, ఇది బ్రాండ్ కాదు, ప్యాంటు. అచ్చు తెలుగులో ప్యాంటు అంటారు. అలా చెప్తా. ఇలా చూడు, 250 యూరోస్ పెట్టి ప్యారిస్ లో కొన్నది అర్మాన్ బ్రాండ్. ఎరా, 250 యూరోస్ అంటే ఎంతో తెలుసా? ముందు జిప్పేసుకోండి. నా సంగతే నేను చెప్పింది. ఇది నేను 250 ఇండియన్ యూరోస్ ఇచ్చి 250 ఇండియన్ రూపాయలు ఇచ్చి
చార్మినార్ దగ్గర కొన్నాను. నేను సంపాదించిన డబ్బుతో. అవును, నిజం. రే నీకో విషయం చెప్పనా, నువ్వు నా ఒక్క మొహమే చూసావు. నీకు ఇంకో ముఖం ఉందా? ఈ ముఖం చూడలేకపోతున్నాను. మార్చుకో. ఏంట్రా నిన్ను? నిజం చెప్పనా, నాకు నీతు అంటే ఇష్టం. తనకు కూడా నేనంటే ఇష్టం అని చెప్తే ఆ క్షణమే నేను తన్ని సొంతం చేసుకుంటాను. తర్వాత తను నా పెళ్ళాం. నువ్వు నన్ను చిన్న వెంట్రుకు కూడా పీకలావు. అందువల్ల వెళ్ళవయ్యా మిథున్ సారు. ఇదిక మార్చాల్సిన అవసరం లేదుగా. సరేరా. చూడు బాబు, ఎక్కువ డబ్బులు పెట్టుకున్నామని మీ అమ్మకు తెలియకూడదు. ఇప్పుడు మీ అమ్మకి ఏం కొనాలి? పర్దా, నమాజ్, కుర్దా. ఏంట్రా సందీప్? ఏంటన్నా మీరు? మిమ్మల్ని ఎక్కడైనా వెతికే చెప్పండి. ఏమైంది? ఎన్ని రోజులుగా మిమ్మల్ని వెతుకుతున్నానో తెలుసా? మీకు నేనే కదా డబ్బులు ఇవ్వాలి. మిమ్మల్ని చూస్తుంటే మీరేదో నాకివ్వాల్సినట్టుందే. నీకు అర్థమయ్యేలా చెప్పే తెలివితేటలు నాకు లేవు. నాకు స్కూల్ అంటే ఏమిటో కూడా తెలియదు. ఏంటన్నా మీరు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? అన్నయ్య, ఇదిగోండి 35,000 రూపాయలు. చందు, ఈ డబ్బులు నాకొద్దయ్యా. ఈ డబ్బు తీసుకుంటే అల్లా నన్ను క్షమించడు. ఇది నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బునా, మీరు ధైర్యంగా తీసుకోవచ్చు. అదే కదా నేను వద్దన్నాను. నీకు ఏమైనా చెయ్యాలనిపిస్తే వీసా విషయం మాత్రం చూడు. కమిషన్ డబ్బు మాత్రం నాకు వద్దు. అదే అన్న నాకు అర్థం కావడం లేదు. అప్పిచ్చిన వాళ్ళు వడ్డీ తీసుకోరా? వీసా ఇప్పించిన వాళ్ళు కమిషన్ తీసుకోరా? అలా నీకు అర్థం కాలేదు కదా. నా కొడుకు వంక చూడు. వీడు బ్రతుకున్నాడు అంటే నువ్వు చేసిన సాయం వల్లే. ఇప్పుడు నేనే నీకు రుణపడి ఉన్నాను. వెళ్ళొస్తాను. హాయ్ చందు. హాయ్. ఎక్కడున్నావేంటి? నేను గోల్డెన్ పీక్ వెళ్తున్నాను. గోల్డెన్ పీకా? ఎవరితో వెళ్తున్నావు? నేను ఒక్కనే. మీరంతా బిజీ కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. వీడిని చూస్తుంటే నా ఒళ్ళు మండిపోతుంది. హాయ్ నీతు. ఓ మిథున్, ఏంటి ఇక్కడ? జస్ట్ లైక్ దట్. ఇటువైపుగానే వెళ్తున్నాను, నేను చూసి వెళ్దామని వచ్చాను. నీతు, ఆర్ యూ ఫ్రీ టుడే? ఎక్స్క్యూజ్ మీ. నీతు, ఆ డీటెయిల్స్ అన్ని రెడీగా ఉన్నాయా? నువ్విప్పుడే వెళ్తున్నావా? సాయంత్రమే వెళ్తున్నాను, కానీ అర్జెంటుగా నేను ఒక విషయం అడగాలి. ఇది చూసావా? కొత్త రికార్డింగ్ మైకు 250 యూరోలు. ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే ఎంతో తెలుసా? 15,000 రూపాయలు. చందు, నీకేమైంది? ఏం చెప్పమంటావులే, దీని లెవెలే వేరు. ఇది చాలా విలువైంది. బ్రాండ్. దీన్నంతా వేరే లెవెల్లోనే డీల్ చెయ్యాలి. ఎంత మంచి వాసన. నీకు మతిపోయిందా ఏంటి? హర్ హైనస్ నివేదిత మేడం, నేనేం పిచ్చోని కాదు. మరి చెవిటివాడువా అని అడిగితే అది కాదు, నాకంతా వినిపిస్తుంది. అయ్యో, రికార్డింగ్ టైం అయింది. యూరో. వీడి రోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. నీ బొంద. ఏంటి? హలో, చెప్పనా? నువ్వు అర్జెంటుగా ఓ చోటికి రావాలి. ఎక్కడికి? అది చాలా ముఖ్యమైన పని. అలాగే. నేను పార్క్ దగ్గరకు వస్తాను, నువ్వు కూడా అక్కడికి రా. సర్లే, నేను వస్తానులే. ఓకే. హలో. చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది. గోల్డెన్ పీక్, పచ్చరంగు స్కార్పియో, KL01 AG633A. ఓకే? ఓకే సార్, పని పూర్తి చేస్తాం. ఓకే, సరే పద. ఎవర్రా నవ్వా? మాట ఇక్కడ
మీరు బాగా తాగినట్టున్నారు. ఏ అయితే నీకే, నువ్వు బండి తీరా, ఈరోజు నీతో సీరియస్గా మాట్లాడాలి. ఓకే, దయచేసి నువ్వు అక్కడికి ఇలా రావద్దు. రే నువ్వెక్కడికి రా పోతావు? గోల్డెన్ పీక్కి సౌండ్ కట్ చేయడానికి. ఏంటి? హై రేంజ్లో. చీకటమ్మ చీకటే, యజనైన చీకటే, నిన్ను నన్ను కలిపింది యజనైన చీకటే, నా మనసులోని భావం, నా ప్రేమ కథ ఒక తీరని వెద, నేనొక ప్రేమ. హలో, మైక్ టెస్టింగ్. హలో అన్నయ్య, దాన్ని అక్కడ పెట్టనయ్యా, అది చాలా సెన్సిటివ్ మైక్. నీ మైక్ నువ్వే తీసుకోరా, నీ మైక్ అన్నా సెన్సిటివ్ అయిన వాడిని నేను. రారా నువ్వా. ఏదో చెప్పాలని ఎన్నిసార్లు నేను చెప్తాను, కానీ ఏం చెప్పడం లేదు కదా. బాగు, నేను ఎక్కడికి వస్తాను. రే సరే చెప్పు. అమ్మాయి పోయిందిరా. ఎవరు? సీతాలక్ష్మికి పెళ్ళయిందా? రే అది మోసం చేసిందిరా, ఇప్పుడు కడుపుతో ఉంది. అయ్యో, అది నన్ను మోసం చేసిందిరా. తను నర్సే కదా, గర్భం రాకుండా ఉండటానికి మందులేవో వాడచ్చు కదా. నన్ను ఎందుకురా ఇలా మోసం చేయాలి? అయితే మరి నువ్వేం చేయబోతున్నావు? నేను ఈ ప్రశ్నే దాన్ని అడిగాను. అసలు నీ ఉద్దేశం ఏంటని. నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తావని అడిగాను. మరి సీత ఏం చెప్పింది? అది నన్ను చూసి అదోలా నవ్విందిరా. ఆ నవ్వు చూసేరా నేను దానికి పడిపోయాను. అది నవ్వుతూ నా దగ్గర చెప్పింది తను ఆ పిల్లని కని ఒంటరిగా పెంచుతుందట. పెళ్లి చేసుకోకుండానే పిల్లని కని పెంచే ధైర్యం తనకు ఉందని చెప్పింది. అన్నయ్య, ఏంట్రా? నువ్వు తప్పకుండా సీతను పెళ్లి చేసుకోవాలి. నువ్వేంట్రా ఏదో మాటలు? ఇదిగో చూడరా, తన మెళ్ళో కట్టడానికి దీన్ని కొని ఉంచుకున్నాన్రా. తనతో మాట్లాడి ఏదైనా గుడికి తీసుకువెళ్ళి తన మెళ్ళో ఇది కట్టాలనుకున్నాన్రా. మా అమ్మ వస్తుంది, నాకు తమ్ముడిగా నువ్వు ఉంటావు కదరా, నువ్వు వస్తావు, అది మాత్రం నాకు తెలుసు. అన్నయ్య, రే నేను ఈరోజు మందు కొట్టాలరా, కానీ నీళ్ళు అయిపోయినాయిరా. పోయి సోడా తీసుకొస్తాను. నువ్వు ఒకటో రెండో ఎన్ని కావాలన్నా కొట్టానా? బండ్లో కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. రే జాగ్రత్తగా వెళ్ళరా. ఇప్పుడు ఒక ప్రేమ పాట పాడాలి. ఆ మైకు తీసుకొని పాడాలి, ఎందుకంటే నా పాట అందరూ వినాలి కదా. ఎలా ఉందో చూద్దాం. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసి. షోడా ఉందా? ఇలా చూడు, నీ ఫ్రెండ్కి ముందు ఎక్కువైపోయింది. అది పర్వాలేదులేండి, అలవాటే. 2 ఆమ్లెట్లు 6 దోశలు ఇవ్వండి. ఇప్పుడు ఇస్తాలే, త్వరగా ఇవ్వండి. ఎంత మధురం చిందు అంటే నువ్వేనా? అయితే నువ్వు ప్రేమించడానికి బాస్ కూతురు కావాలరా నీకు? చూడరా నేనేం చేస్తాను. ఏనుగమైనా వచ్చిందేమో, ఒకసారి చూడు. ఎక్కువ ఎక్కువ. అన్నయ్య, 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 అన్నయ్య. అన్నయ్య,
అక్కడ చూడు. వద్దు వద్దు అని నేను చాలాసార్లు చెప్పాను సీత. నువ్వు ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని బాధపడకు. అన్నీ నాకు తెలుసు. అన్నయ్య నా దగ్గర ఒక విషయం చెప్పాడు. నీకోసమే దీన్ని అన్నయ్య చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు. నేను ఆయన వారసుని కష్టపడి పెంచుకుంటాను. ఇదే ఆయన కట్టిన తాళనుకుంటాను. నువ్వు పెట్టే, నేను తర్వాత చేస్తాను. పెళ్లి చెడగొట్టావు, ఇప్పుడు సంతోషమేగా. జాగ్రత్తగా ఉండమని నేను ఎన్నోసార్లు చెప్పాను నీకు, అయినా అర్థం కాదు. నేను ఆ ఇడియట్స్తో జాగ్రత్తగా ఉండమని చెప్పాను కూడా. జరగవలసింది ఎలాగూ జరగలేదు, కానీ ఇప్పుడు కొత్తగా ఒక తలని పొచ్చిపడింది. మందు మైకంలో గోతులో పడి చచ్చాడని రిపోర్ట్ ఇచ్చారు, అందువల్ల మనం సేఫ్. ఓ అలాగా. నాకున్న భయం అది కాదు. దీనివల్ల వాళ్ళ బంధం ఇంకా బలపడితే ఏం చేస్తాం? లోపలికి రండి. అమ్మా వస్తున్నా. అన్నయ్య ఎప్పుడు చూసినా తలుపులు మూసుకుని పడుకునే అందుకే వచ్చాను. లోపలికి రండి. వెళ్ళమ్మా, నువ్వే వాణ్ణి లేపు. వద్దు, నేను వెళ్ళి చూస్తాను. పద్మనాభం పోయాక వాణ్ణే తెలుసుకొని బాధపడుతున్నాడు. వాడు మాకెంతో సాయంగా ఉండేవాడు. నువ్వెళ్ళి వాడితో మాట్లాడు. రా అన్నయ్య, ఎవరొచ్చారో చూడు. అన్నయ్య, డోర్ ఓపెన్ చేయి. నువ్వు 4-5 రోజుల నుంచి ఆఫీస్కి రాలేదు, ఫోన్ కూడా తీయటం లేదు. అందుకే వచ్చాను. నేను టీ తీసుకొస్తాను. నువ్వు ఆఫీస్కొచ్చి ఎన్ని రోజులైంది? నువ్వు లేకపోతే అక్కడ ఎవరూ లేనట్టే ఉంది. నా ఒక్కదానికే కాదు, అందరికీ కూడా. బయటికి రావాలని అనిపించడం లేదు నీతు. వచ్చినా కూడా ఎలా పనిచేయాలి? కళ్ళు మూసుకుంటే అన్నయ్య జ్ఞాపకమే వస్తోంది. నువ్వు బాధగా ఉన్నావని నాకు తెలుసు. ఎలాగైనా రేపటి నుంచి నువ్వు ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి. ఇలాగే ఉన్నావంటే నువ్వు ఇంకా ఇంకా మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటావు. కొద్దిసేపైనా వచ్చి ఆఫీస్లో కూర్చో. వచ్చావా? నిన్ను చూడ్డానికి ఎవరొచ్చారో చూడు. మేమిద్దరం వచ్చేసాం. అయితే మిమ్మల్ని ఇద్దరిని ఇలా వదిలిపెట్టకూడదు కదా. మేము నీ పెళ్లి సంగతి మాట్లాడుతున్నాం. దీన్ని ఇంకా లాగడం మంచిది కాదు కదా. ఇది ఎంత త్వరగా జరిగితే మాకు అంత మనశ్శాంతిగా ఉంటుంది. వీడైతే పెళ్ళెప్పుడన్నా అడుగుతా ఉన్నాడు. ఇకపోతే వాడి ప్రొబిషన్ పీరియడ్ నెక్స్ట్ మంత్తో అయిపోతుంది. ఎవరైనా పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థం జరిపించేస్తే బాగుంటుంది. ఆలస్యం చేయకుండా పెళ్లి కూడా. ఈ కాల పిల్లల్ని నమ్మలేం కదా. అలా రోజులు గడిపేస్తే ప్రయోజనం ఉండదు. మేము రోజులు గడపాలనుకోవడం లేదు కదా. ఏమంటావమ్మా? నీ మనసులో ఏముందో నాతో చెప్పమ్మా. నీ మంచి కోసమే కదా మేమిదంతా చేస్తోంది. అదెందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు? దానికి నేనేం చేయాలంటున్నారు? నువ్వేమీ చెయ్యొద్దు. మేము చెప్పినట్టు వింటే చాలు. నీ వల్ల మీ నాన్నగారు తలదించుకోకుండా ఉంటే చాలు. నాకు తెలుసు, ఇప్పుడు నీ మనసులో ఎవరో ఉన్నారు. వాడు నిన్ను వశపరుచుకున్నాడు. మమ్మీ, నువ్వు చందు గురించి నేను చెప్పింది నిజమే కదా? మమ్మీ, అసలు వేమంటున్నావు? చూడు, నీలా నాకు మనసులో దాచుకోవడం చేత కాదు. నువ్వు బాగా డబ్బును ధరమని అందరికీ తెలుసు. అందుకే నీ మీద కన్నేశాడు.
అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. చందు, నువ్వు వర్క్లోకి వచ్చావంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. నేను ట్రై చేస్తున్నాను బ్రో. కమాన్, ఆ రోజు రికార్డింగ్ చేసిన దాంట్లో మంచిదేమైనా ఉందేమో చూడు. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక. నాకిది వినే శక్తి లేదు జాన్. ఏదోలా కనిపిస్తోంది. అన్నయ్య చచ్చిపోయినట్టు నాకు అనిపించడం లేదు. కాసేపు నేను బయట కూర్చుంటాను. నీ కొడుకుతోటి నా కూతుని వదిలేయమని చెప్పండి. వాళ్ళ మధ్య ఏదో ఉందని కాదు, కానీ బయట వాళ్ళు అలా అనుకోరు కదా. ఏదో 4 మాటలు అంటారు. దానివల్ల వాళ్ళ జీవితాలు దెబ్బతినకూడదు కదా. మీ అబ్బాయి మాకు మా అమ్మాయికి చేసిన ఉపకారాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. తనకు నచ్చ చెప్పండి. ఏమిటి నచ్చ చెప్పేది? వాళ్ళ కన్ను మన డబ్బు మీదే. అలాంటి ఉద్దేశం మీ మనసులో ఉంటే దాన్ని మార్చుకోండి. మాలతి, ఆపుతావా? మాటలు జాగ్రత్తగా వాడాలి. శివరాం, నువ్వెళ్ళు. నేను వాడితో చెప్తానండి. వస్తాను. మా సార్ మనవరాలతో నీకేంటి? ఏంటి? మీ ఇద్దరి మధ్య ఏంటి సంబంధం? ఏం సంబంధం? ఒకే చోట పనిచేస్తున్నాం. అంతేనా? మరి ఆ అమ్మాయి ఎలా చెప్పలేదే? వాళ్ళమ్మ నాకు ఇంకో విధంగా చెప్పింది. నీతో ఏం చెప్పింది? వాళ్ళు చెప్పింది సరే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమా? అది ఏంటి? నీ దగ్గర నేను అబద్ధం చెప్పలేను. నువ్వు అబద్ధమో చెప్పొద్దు, నిజమో చెప్పొద్దు. ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా? అది తనకు కూడా. అది అంటే తన మనసులో ఏముందో మరి. సరే, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమైతే? తనకి ఇష్టమైతే. ఓ, నువ్వు అంత పెద్దోడు అయ్యావా? నేను మీ అమ్మ దీనికి ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోయినా. ఒప్పుకోకపోతే నేను. రేయ్, నా మొహం చూసి మాట్లాడరా. అది నేను 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 తీసుకొచ్చేస్తాను. నువ్వేరా నా కొడుకువి. ప్రేమించడానికి ఎవరికైనా కుదురుతుంది. ప్రేమించిన పిల్లని ఈ లోకమంతా కోడే కూసినా కూడా ఆ అమ్మాయిని వదలకూడదురా. నువ్వు తీసుకురారా. రేయ్, దాని సొమ్ము నగల కోసం కాదురా, ఆ అమ్మాయికి నువ్వు నచ్చడం వల్ల. నీతు. ఎస్ డాడీ. ఏంటమ్మా ఇలా? మనం నిశ్చయించిన పెళ్లి వద్దని చెప్పాలా? దానికో సాలిడ్ రీజన్ కావాలిగా. డాడీ, నాకు. అయినో మిథున్తో ఈ సంబంధం ఖాయమవ్వక ముందు నీకు గనుక ఈ ఆలోచన వచ్చుండుంటే ఐ డోంట్ నో, ఒక విధంగా నేను నీకు సపోర్ట్ చేసుండేవాణ్ణి. డాడీ ప్లీజ్. నీతు, జస్ట్ లీవ్ ఇట్. ఇదొక ఇన్ఫాక్చుయేషన్, కేవలం ఆకర్షణ, జస్ట్ ఏ రొమాంటిక్ ఫ్రెండ్షిప్. దీనంతా సీరియస్గా తీసుకోకూడదమ్మా. చూడమ్మా మమ్మీ ప్లీజ్, కాస్త మాట్లాడకుండా ఉంటావా? నువ్వనుకునేది నేనెప్పుడూ నీతో గొడవ పడుతూ ఉంటాననే కదా. నేను గొడవ పడ్డానికి రాలేదు. ఈ జీవితానికి నువ్వు మీ నాన్న సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. ఇప్పుడు నువ్వు మీ నాన్న ఈ కుటుంబ పరువు మర్యాదల కంటే నువ్వనుకునేదే చెయ్యాలనుకుంటే అలాగే చెయ్యి. రండి వెళ్ళిపోదాం. నువ్వేం బాధపడకు, మేమే ఆగాయిత్యం చేసుకోము.
మీకు నచ్చిన విధంగానే పెళ్లి జరిపించండి. మీ ఇష్టమే నా ఇష్టం. గుడ్ గర్ల్. అవును, నువ్వు నీతోని పిలవలేదా? కాల్ చేశాను, తీయలేదు. నేను ముందే జాన్తో చెప్పాను ఇది లవ్లోనే తీరుతుందని. టిపికల్ 8 సెకండ్స్. 8 సెకండ్సా? అది ఒక సినిమా పేరు కదా. అది ఒక సైంటిఫిక్ స్టడీలే. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడు 8 సెకండ్స్ లో, టు బి ప్రిసైజ్ 8.2 సెకండ్స్, తనని తాను మర్చిపోయి ఆ అమ్మాయిని చూసి అలా నిలిచిపోతే అది ఖచ్చితంగా ప్రేమలో చిక్కుకుంటుంది. దాంతో వాడి సంగతి అయిపోతుందిలే. ఆడవాళ్ల సంగతి అది చెప్పలేంలే. ఎంత ఆకర్షణైన స్త్రీలు మాత్రం ఎప్పుడూ కాన్షియస్ లోనే ఉంటారు. వాళ్ళెప్పుడు ఫ్యూచర్ని ఆలోచిస్తారు. ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత వెనక్కి రారు. అంతే కదా డయానా? అవునవును, 100 సార్లు ఆలోచించి చివరికి ఏదో ఒక తప్పు పని చేస్తారు. హాయ్ నీతూ. ఏమైంది? నీతూ, ఏమైంది? నథింగ్. నేను ఫోన్ చేస్తే తీయలేదేంటి? ఇకపై మనం ఇలా ఫోన్లో మాట్లాడుకోకుండా ఉండటమే మంచిది. అమ్మని నాన్నని ఏడిపించే సంతోషం నాకు అక్కర్లేదు. तीसनो संचावेला सेलव तीसनो संचावेला चीकटी వచ్చి వాటేసి వేలలో దుఃఖమైనా కదిలే తీరలలో ముఖారి రాగం శృతి మోగేను నక్షత్రాలు మెరవకుండా సెలవు తీసును సంచావేలా పల్లవితో పాట నిలిచి పల్లవితో పాట నిలిచి గుర్తులో ఒక్క మాట వచ్చి అయోమయమైన సప్త స్వరాలు సక్కముదారి చీకటిగా పాదసారిగా
మౌనమైనా నీడనైనా ఈ తీరాలు సెలవు తీసును సంచాబెలా చెలి నువ్వు ఎక్కడెళ్ళావు ఎవరు లేక ఒంటరినైనా ఉదయమయ్యే వేళలో నిన్ను వెతికి నేను మరల ఒక దినం నువ్వు రావా చీకటైనా నా జీవితం వెలుతురుకిని తిరుగుతున్నా సెలవు తీసును సంచావేలా నీతూ విదేశాల్లో పుట్టి పెరిగిన పిల్ల కదా, అందుకే పెళ్లి ఆడంబరంగా వద్దంటోంది. దానికే పెళ్లి ఆడంబరంగా చేసుకోవచ్చు కదా. ఆడంబరం చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మనసుకు తృప్తిగా చెయ్యాలి, అదే ముఖ్యం. అది నిజమేలేండి, మనసు మంచిదైతే అన్నీ బాగానే జరుగుతాయి. అయితే రేపు శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టేసుకుంటే బాగుంటుందిగా. కళ్యాణ మండపం దొరికేటట్టుగా మనం డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇదిగోండి మా వాడి జాతకం, అంతా శుభం జరగాలని కోరుకుంటూ తీసుకోండి. జీవితం ఎంతో విలువైంది, దాన్ని గొడవలతో మనస్పర్ధలతో చెడగొట్టుకోకూడదు. అది అందరూ గుర్తుంచుకోవాలి. మనం అందరం కలిసి టీ తాగుదామా? చూడమ్మా, వెళ్ళి తీసుకొనిరా. చందు, ఫేస్ ఇట్ మ్యాన్, తన ఎంగేజ్మెంట్ అయిపోయింది. జస్ట్ లీవ్ ఇట్. ఇందులో ఎవరిని బ్లేమ్ చేయలేము. నా లాస్ట్ అసైన్మెంట్ ఎక్కడ? ఇదిగో ఈ ఆడియో ఫైల్, నువ్వు చెక్ చేయి. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసే, నాదం తీరనిదే, నీ హృదయం కదలనిదే, ప్రేమ ఎంత మధురం. రే చందు, అంటే నువ్వేనా? నువ్వేనా సందీప్ అంటే? అయితే నువ్వు ప్రేమించడానికి బాస్ కూతురు కావాలరా నీకు? నువ్వు ప్రేమించడానికి బాస్ కూతురు కావాలరా నీకు? మై గాడ్, చందు చందు, మిథున్, రేయ్ మిథున్, మా అన్నయ్య నువ్వు అన్యాయంగా చంపేస్తావు కదరా. రేయ్, నా కొడుకునే కొడతావా? హలో పోలీస్ స్టేషన్. ఎక్కడికి పోతారా మీరు? వదలరా, వదలవు.
రేయ్, పోరా. పోరా. రారా నువ్వు. రేయ్. ఎక్కరా ఎక్కువ బండి తీయండి. హలో, పిచ్చుకుతుంది నాకు. హలో, షిట్. హలో, నీతు నీతు, నేను సందీప్ని. ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నాను తెలుసా? సందీప్, జరిగిందంతా కలనుకొని మర్చిపో. నా కూతుర్ని ఇంతటితో వదిలే. రేపు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. చాలు, తను ఇంతవరకు చేసిన పని చాలు. అది నేను చూడు, ఇక నువ్వేమీ చెప్పక్కర్లేదు. నువ్వు చేసిన ఉపకారం మేము ఎప్పటికీ మర్చిపో. ఐఎమ్ సారీ, రియలీ సారీ. ఇదంతా ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడే ఇదంతా జరగాకనే నాకు కూడా నువ్వు నాకు ఎంత ముఖ్యమనేది అర్థమయ్యింది. You're the best thing that ever happened to me. ఇంట్లో ఉన్న వాళ్ళందరితోటి నువ్వు తప్ప వేరే ఎవరిని నేను యాక్సెప్ట్ చేయలేనని చెప్పాలని అనిపిస్తూ ఉంది. కానీ నాకు ఇది చెప్పడానికి ధైర్యం లేదు. చందు, I'm too weak. రేపు నేను ముంబైకి తిరిగి వెళ్తున్నాను. కానీ నువ్వెప్పుడు నా మనసులో ఉంటావు. నీ ఆటలు, నవ్వు అంతా నువ్వెప్పుడు నాలో ఉంటావు. నేను చనిపోయేంత వరకు నన్నేవి అనుకోకు చందు. ఇదంతా నేను తట్టుకోలేను. ఏంటి? నీతుతో మాట్లాడా. ఏమైంది? నీతు, రేయ్, నువ్విక్కడికి వచ్చి గొడవలేం చేయకు. ఏం కావాలి? నేను నీతుతో మాట్లాడాలి. విషయం ఏమిటో చెప్పు. శివరాం, ఏంటి గొడవ? చందు, నువ్వింటికెళ్ళు. శివరామును వాగు, వాడిని చెప్పనివ్వు. నీతు, నువ్వు నాతో వస్తావా? శివరామనాయుడు ఇంట్లో ఇలాంటి సౌకర్యాలు ఉండవు. నిన్నిక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి నాకు ఏ యోగ్యత ఉందని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఒకటుంది, నీ మోహం చూస్తే నా మనసు నిండిపోతుంది.
గంట నీరు పెడితే నా మనసు బాధపడుతుంది. నీకు ఏ కష్టం కలగకుండా నేను చూసుకుంటాను నా చివరి శ్వాస వరకు. అదొక్కటే నాకున్న యోగ్యత. అది చాలనుకుంటే నాతో రా. నీతో